అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చక్రి, నేను ఎస్ఎఫ్ఐ కార్యదర్శి. ఈ రోజు ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు జూలై 4వ తేదీ నీట్ గానీ నెట్ గానీ ఎన్టీఏ నేషనల్ నెట్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. అదే విధంగా 24 లక్షల మంది నీట్ పరీక్ష రాయడం జరిగింది. అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమైనా నిద్రపోతా ఉన్నాడా ఏంటనేది ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి 20 లక్షల పైగా వసూలు చేయడం, పేపర్ లీకేజ్ చేయడం ఈ రోజు ఎన్డీఏ అయితే లీక్ చేసింది. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పేసి ఈ రోజు అడగడం జరుగుతా ఉంది. ఈ రోజు 20 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ఈ రోజు జాబులు వదలడం జరిగింది. జాబులు వెళ్తే పేపర్ లీకేజ్ చేసి బీహార్ రాష్ట్రంలో చూసినట్లయితే 720 మార్కులు 720 మార్కులు వచ్చాయి. ఎలా సాధ్యం మైనస్ మార్కులు ఉంటాయని అడుగుతా ఉన్నాం. ఈ రోజు చాలా మంది చదివే పిల్లకాయలు నష్టపోతా ఉన్నారు, చదవని పిల్లకాయలు పై స్థాయికి వస్తా ఉన్నారు. ఎలాంటి ఇలా చేస్తే అందుకని చేత కాకపోతే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని చెప్పండి, ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పేసి మా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు. లేకపోతే నీట్ పరీక్ష కానీ నెట్ కానీ యూజీసీ పరీక్ష కానీ మళ్ళీ నిర్వహించకపోతే మళ్ళీ ధర్నాలకు దిగుతాం, రాష్ట్రారోధన చేస్తాం, బంద్లు చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పేసి మా స్టూడెంట్ యూనియన్ జరుగుతుంది. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL deemed to be university. కేంద్ర మంత్రులు మొత్తం ఏం చెప్తా ఉన్నారు అంటే 20 లక్షల నుంచి 30 లక్షల వరకు విద్యార్థులే డబ్బులు అనేది ఇచ్చి వాళ్ళే పేపర్లు లీకేజ్ చేపించుకున్నారు అని చెప్పిన దుర్ఘటన కూడా ఇవాళ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అలా ఏ విద్యార్థి కూడా చేయడు. కాబట్టి నేను కేంద్ర విద్యాశాఖ మంత్రిని నేను ఒకటే కోరుతా ఉంటా. ఏంటి అంటే, అయ్యా మీ వల్ల అయితే ఈ ఎగ్జామ్స్ మీరు మళ్ళీ పునరావృతం చేయండి, మళ్ళీ రీకండక్ట్ అనేది మళ్ళీ చేయండి ఎగ్జామ్స్ అని ఇవాళ నేను కోరుతా ఉంటా. అందుకని చెప్పి ఇక్కడ దేశవ్యాప్తంగా మేము బంద్ అనేది ర్యాలీ అనేది మేము చేపడతా ఉంటాం. కేంద్ర మంత్రులు మొత్తం ఏం చెప్తా ఉన్నారు అంటే 20 లక్షల నుంచి 30 లక్షల వరకు విద్యార్థులే డబ్బులు అనేది ఇచ్చి వాళ్ళే పేపర్లు లీకేజ్ చేపించుకున్నారు అని చెప్పిన దుర్ఘటన కూడా ఇవాళ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అలా ఏ విద్యార్థి కూడా చేయడు. కాబట్టి నేను కేంద్ర విద్యాశాఖ మంత్రిని నేను ఒకటే కోరుతా ఉంటా. ఏంటి అంటే, అయ్యా మీ వల్ల అయితే ఈ ఎగ్జామ్స్ మీరు మళ్ళీ పునరావృతం చేయండి, మళ్ళీ రీకండక్ట్ అనేది మళ్ళీ చేయండి ఎగ్జామ్స్ అని ఇవాళ నేను కోరుతా ఉంటా. అందుకని చెప్పి ఇక్కడ దేశవ్యాప్తంగా మేము బంద్ అనేది ర్యాలీ అనేది మేము చేపడతా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.